श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన సి థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 7 సాధనాపరంగా అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నాం అంటే, మాస్టర్ గారి గదికి వెళ్ళేసరికి విద్యార్థి ఒకరు శ్రీ మాణిక్య ప్రభు చరిత్ర పఠిస్తుండగా మిగిలిన విద్యార్థులు వింటున్నారట. మాస్టర్ గారు ధ్యానంలో ఉన్నారట. మాణిక్య ప్రభు చరిత్ర అయిపోగానే నాయన చరిత్ర అంటే కావ్యకంఠ గణపతి ముని చరిత్ర చదవడం మొదలుపెట్టారట. తీవ్ర ధ్యానంలో ఉన్న మాస్టర్ గారు కొద్దిసేపటికి పేపరు పెన్ను తీసుకుని ఏదో రాశారట. కొద్దిసేపటికి మెస్కు టైం కావడంతో నాయన చరిత్ర చదవడం అవ్వగానే శ్రీ మాస్టర్ గారు ధ్యానంలో వారికి తోచిన విషయాన్ని గురించి ఇలా చెప్పారు. ఏం చెప్పారంటే, దీన్ని జాగ్రత్తగా చదువుతాను, మీరందరూ జాగ్రత్తగా వినండి. మీకు కావలసిందంటూ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి అవసరమైనదంతా ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడే ఇందులో రాశాను. మాస్టర్ గారు అప్పుడు రాశారట, అవసరమైనదంతా మనందరికీ, అక్కడ ఉన్న వాళ్ళకే కాదండి, అప్పుడే కాదు ఎప్పుడు. నేను ఉన్నా లేకున్నా, ఎక్కడున్నా, మీరు నా దగ్గర ఉన్నా లేకున్నా, నాతో పని లేకుండా మీకు సులభ పద్ధతిలో అర్థమగినట్టుగా నేను చెప్పవలసింది, చెప్పేది, చెప్పబోయేది అంటూ ఏనాటికైనా ఏమైనా ఉంటే అది రాశాను. మాస్టర్ గారు ఏది చెప్పాలనుకున్నారో అదంతా రాశారట. ఇంతకన్నా చెప్పవలసింది, తెలుసుకోవాల్సింది లేదు. ఇంతకన్నా నేను చెప్పేది లేదు, మొత్తం చెప్తున్నాను సారం అని చెప్పారట. పట్టుకోవడమా విడిచిపెట్టడమా అనేది మీలో ఉన్నది అని చెప్పారు. ఇంకా మిగతాది మనకే వదిలేశారు. నేను చెప్పిన దాన్ని పట్టుకుంటారా లేదా ఇంకా మీ ఇష్టం, మీలోనే ఉంది అని చెప్పి ఇంకా ఏం చెప్పారంటే, మీరున్న చోటు అపవిత్రంగా ఉన్నా ఆ చోటును నా తపస్సు చేత క్షాళనం చేస్తాను. మనం ఉన్న చోటు ఎంత అపవిత్రంగా ఉన్నా సరే మాస్టర్ గారు ఆయన తపస్సు చే దాన్ని క్షాళనం చేస్తారట. 1 నెల కూర్చుంటే దానంతట అదే తెలుస్తుంది. శరీరానికి అవసరమయ్యే అవసరాలు వాటంతట అవే తీరిపోతాయి. ఇక్కడికి చర్చలకు వీలు లేదు, వాటికి స్థానం ఉండదు. కూర్చోవడమా కూర్చోకపోవడమా ధ్యానానికి అన్నది మాత్రమే ఇప్పుడు ఉండేది. ఎవరికి తగినట్లు వారు అవకాశం చూసుకుని వచ్చి కూర్చుంటే చాలు, దానంతట అదే సాగిపోతుంది అని అప్పుడు చదివేది జాగ్రత్తగా వినండి అని మాస్టర్ గారు చెప్పారనమాట. అన్ని రూపాలు అన్ని భూతాల రూపంలో గోచరించేది ఒకే ఒక విశ్వ చైతన్యం. అదే మనంగా మనకు అనుభవం అవుతూ అదే అంతటా అన్ని రూపాల్లోనూ ఊహాలోకంలోని వస్తు సముదాయాల్లోని పదార్థాలలాగా రూపం ఉన్నట్లుగా మనకి గోచరిస్తోంది అని చెప్పారు. ఇదంతా మనం నిన్న ఉదాహరణలతోటి ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఏం చెప్పారు, అంతటా వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు అనే విశ్వ చైతన్యమే, దాని యొక్క భావనయే ఇది. ఆ విశ్వ చైతన్యమైన ఆ భగవంతుడి భావనే మనకు కనిపించేదంతా. మన మనోదేహాదులు యథార్థ తత్వాన్ని దర్శించాలి. ఈ భావాన్ని ఎంతగా చేయాలంటే, ఇది దేహము, ఇది నేను అన్న భావము అంతరించినంత తీవ్రతతో చేస్తే అంతటా విశ్వ చైతన్యమే అనుభవం అవుతుంది. అంతా ఉన్నది ఒకటే, ఇది నా దేహము నేను అనే భావన అంతరించిపోయేలాగా తీవ్రంగా మనం దాని గురించి యోచిస్తూ ధ్యానం చేయాలట. పూర్వవాసనల వల్ల మళ్ళీ మళ్ళీ చుట్టూ జగత్తు తన దేహము మనస్సుకు గోచరించి ఆ దేహము తానన్న భావం తలెత్తుతుంది. మళ్ళీ మన పూర్వవాసనలు ఉంటాయి కదా, దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ నేను, నా శరీరం, నా చుట్టూ కనిపించే ఈ ప్రపంచం, వస్తుజాలము ఇదంతా మనకు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ నేను ఈ దేహమే నేనన్న భ్రాంతి మనకి తలెత్తుతూ ఉంటుంది. తిరిగి పైన చెప్పిన విధంగా ఆ భావాలను మళ్ళీ మళ్ళీ నిలబెట్టుకోవడమే తపోనిష్ట అంటే. మళ్ళీ దాన్ని మాస్టర్ గారు చెప్పిన దాన్ని మళ్ళీ దాన్ని నిలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా తానే ఈ విశ్వ చైతన్యంగా నిరంతరం గుర్తించడమే అజపాజపం. ఇదే గాయత్రి మంత్రార్థం. గాయత్రి మంత్రంలో ఉన్న అర్థం కూడా ఏంటంటే,
తానే విశ్వచైతన్యంగా నిరంతరం గుర్తుంచుకోవడమే. ఉన్నదంతా ఒకటే చైతన్యం, తానే మొత్తం ఉన్నది అనేదాన్ని ఈ గుర్తుంచుకోవడమే గాయత్రి మంత్రానికి అర్థం. అదే ఆత్మరతి, జ్ఞాననేత్రంతో కాముని నశింపజేయడం అంటే ఇదే అని చెప్పారు. ఇంకా మిగిలింది మనం ఈరోజు చదువుకుందాం. నేనే దేహం అన్న భావం విల్లును వీడిన బాణంలాగా మనస్సును వీడి అంతా విశ్వచైతన్యం అన్న భావాన్ని లక్ష్యంగా చేసుకుని అందులో లయించడమే ధనుర్వేద సారం. ధనుర్వేదం ఉంది కదండి, వేదాల ధనుర్వేదం. ఆ ధనుర్వేద సారం ఏంటంటే నేనే దేహం, ఈ దేహమే నేను అనేటువంటి భావం వదిలి అంతా విశ్వచైతన్యం అనే భావాన్నే లక్ష్యంగా చేసుకుని అందులో లయించడమే. అంటే నేను అనే భావం ఈ దేహం అనేది కాకుండా ఉన్నదంతా విశ్వచైతన్యమే, ఉన్నదంతా ఒకటే చైతన్యము అనే భావాల్లో లయించడమే ధనుర్వేదం యొక్క సారంట. ఆ వేద సారం అంతా చెప్పేశారు, ఒక సెంటెన్స్లో చెప్పేశారు మాస్టర్ గారు. ఈ జగత్తంతా నిజంగా వాసనా రూపం. వాసనా రాహిత్యం ద్వారా నిష్ప్రపంచుడు కావడమే లక్ష్యం అని యోగ వాసిష్టం కూడా చెబుతుంది. మనకి ఈ జగత్తంతా వాసనా రూపం, దాని మనం ఆ వాసనా రాహిత్యం ద్వారా నిష్ప్రపంచుడు కావడమే మన లక్ష్యం అనేది యోగ వాసిష్టం కూడా అది కూడా చెప్తోందట. ఇది జగత్తు, ఇది దేహము అను వాసనలు ఏ చైతన్యమందు ఉదయిస్తున్నాయో దాని ఎందే ఆ భావాలను తరంగాలుగా భావించి లయింపజేయాలి. మనకేమనిపిస్తుంటుంది, ఇది జగత్తు, ఇది నా దేహము అనేవి అను వాసనలు ఏ చైతన్యమందు ఉదయిస్తున్నాయో, మనకు ఉదయిస్తున్నాయి కదండి, ఒక చైతన్యం ఉంది, దానికి ఏమవుతుంది, ఈ జగత్తు దేహము అనే వాసనలు మనకి ఉదయిస్తూ ఉన్నాయి. దాని అందే మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆ భావాలను తరంగాలుగా భావించి లయింపజేసుకోవాలి. అవన్నీ తరంగాలు అలా భావించి లయింపజేసుకోవాలట. గుడ్డలోని మడతను సరిదిద్దినట్లు, ఇప్పుడు గుడ్డకు మడత పడింది అనుకోండి, చేత్తో అలా గట్టిగా ఇట్లా రాస్తాం చూసారా, ఆ మడత పడితే దాన్ని సరిదిద్దుతాం. అట్లాగా దాన్ని సరిదిద్దుకుంటూ ఉండాలి మళ్ళీ మనకి. తద్వారా మళ్ళీ విశ్వచైతన్యుడైన పరమేశ్వరుని యందు లయింపజేయాలి. మళ్ళీ నేను, నా దేహం, నా మనసు, చుట్టూ ఉన్న ప్రపంచం, వీరు వేరు వారు వేరు ఇట్లాంటి భావాలు వస్తూ ఉంటాయి. దాన్ని మళ్ళీ మనం సరి చేసుకుంటూ ఇదంతా మొత్తం విశ్వచైతన్యుడైన పరమేశ్వరుని యందే ఉన్నాయి అని లయింపజేసుకుంటూ ఉండాలి. అంతటా విశ్వచైతన్యం ఒక్కటే గోచరిస్తున్నప్పుడల్లా తానే చైతన్య రూపుడైన పరమాత్మ అవుతాడు. అది మనం ఎప్పుడైతే ఉన్నదంతా ఒక చైతన్యమే అనేటువంటి అలా గోచరించడం అనేది మనకి ఎప్పుడైతే కలుగుతుందో అట్టివాడు చైతన్య రూపుడైన పరమాత్మ అవుతాట. మాస్టర్ గారు కానీ అమ్మగారు కానీ వీళ్ళందరూ అట్లా ఎలా ఉండగలిగారంటే మొత్తం వాళ్ళు ఉన్నదంతా ఒకే చైతన్యం అన్న అనుభూతిని పొంది వాళ్ళు అంతటా అదే చూడగలిగారు. అంటే వాళ్ళు గోచరించిందనమాట అది. అట్లాంటి వాళ్ళే పరమాత్మ అవుతారట. సహనము, ఓర్పు, పట్టుదలతో తిరిగి ఇట్లా ధ్యానిస్తుంటే అది స్థిరపడుతుంది. సహనం, ఓర్పు, పట్టుదల ఇవి ఉండాలి మనకి. ముందు చాలా సహనం ఉండాలి, తర్వాత ఓర్పు ఉండాలి, పట్టుదల కూడా ఉండాలి. ఎక్కడ విడవకూడదు దాన్ని, పట్టుదలగా ఉండాలి. మన వల్ల కాదులే, మనం అదే అనుకుంటాం, నాకు ఇదంతా ఎందుకులే, ఏదోలే రోజు తింటున్నాను, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం, ఏదో ఉంది మనకి, పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయడం కదా, ఇలా అనుకుంటాం అంతే. చివరిగా చచ్చిపోతాం. ఏం చేసాం, ఏం ఉద్ధరించాం, ఏమీ ఉండదు. అందుకని అట్లా కాకుండా మన పట్టుదలగా మన లక్ష్యం ఏమిటి, అసలు ఎందుకు దుఃఖం అనేది కలుగుతోంది కదా. పోనీ ఏమైనా మామూలుగా ఉండి బాగున్నామా మనం, లేం కదా. పోనీ ఇలాగే ఉందాం అనుకున్నాం అనుకోండి, ఇదేం వద్దు, మన భగవంతుడు, ఈ సృష్టితత్వం, ఇది తెలుసుకోవడం ఇవేమీ నాకు వద్దు, నేను ఇలాగే బాగున్నా అనుకుని ఉన్నాం అనుకోండి, ఏం బాగుండలే. మనం ఏదో ఒక దుఃఖం వస్తుంది, రాకుండా ఎలా ఉంటుంది కదా. మనకే అనారోగ్యం రావచ్చు, మన కుటుంబంలో వాడికే అనారోగ్యం రావచ్చు, లేదా ఎవరైనా మరణించవచ్చు, ఇంకేదో కష్టం రావచ్చు, ఏదైనా జరగచ్చు. దుఃఖమే. మళ్ళీ ఆయన్నే ఆశ్రయించాలి. ఆయన్నే అంటావు, ఎందుకు పెట్టావుని ఆయన ఇదే అంటావు. ఎందుకంటే నేను చెప్పింది నువ్వు వినట్లేదు, ఇలా ఆలోచించుకోరా అని చెప్తున్నాను నీకు, దుఃఖం ఉండదని చెప్తున్నాను నీకు.
కదా. మనం మనసు అంతా రోజు రచ్చ చేసుకుంటాం చూడండి రకరకాలుగా. ఎందుకంటే ఈ వేరు భావన వల్లనే మనకి మనసు అట్లా తయారవుతూ ఉంటుంది. కోపం, ఒకళ్ళ మీద కోపం వస్తుంది, ఒకళ్ళ మీద రాగం కలుగుతుంది, ఒకళ్ళ మీద అసూయ కలుగుతుంది, ఇంకోళ్ళ మీద ద్వేషం కలుగుతుంది మనకి నిత్య జీవితాన్ని చూసుకుంటూ వెళ్తే. కానీ మాస్టర్ చెప్పినట్టుగా ఇలా ఆలోచించుకుంటూ ఇట్లా భావం చేసుకున్నప్పుడు అవన్నీ క్రమంగా పలచబడిపోతాయి అన్నమాట. అందుకని సహనము, ఓర్పు, పట్టుదల, దీంట్లో పట్టుదల ఉండాలి. ఒకసారి మనసు కొంచెం తప్పింది మనకి, వెంటనే మళ్ళీ చచ్చా ఇదేంటి మాస్టర్ గారు ఇట్లా చెప్పారు కదా కదా ఇట్లా ఉండాలి కదా అని మళ్ళీ ఏం చెప్పారని తలుచుకొని దాన్ని స్థిరం చేసుకుంటూ ఉండాలి. ఒకసారి పొరపాటు జరగచ్చు, రెండోసారి జరగచ్చు, మూడోసారి జరగచ్చు. కానీ తర్వాత క్రమంగా మనసు నిలబడడం ప్రారంభమవుతుంది. అందుకని పట్టుదల, ఒకసారి మన వల్ల కాదులే అని వదిలేయకుండా పట్టుదలగా చేయవలసింది. వదిలేస్తే మనకే నష్టం, ఆయనకేం ఒరిగేది లేదు, మనకే నష్టం. తిరిగి ఇట్లా ధ్యానిస్తుంటే అది స్థిరపడుతుంది. అదే తన రూపమని తెలుస్తుంది. అప్పుడు అర్థమవుతుంటుంది ఇదే నా రూపం అని చెప్పి అర్థమవుతుంటుంది. భ్రాంతి ఇంకా రాదు. ఇంకా చివరికి ఏమవుతుంది, భ్రాంతి అనేది రాదు. మనం అందరం భ్రాంతిలో బతుకుతూ ఉన్నాం ఇప్పుడు. అది కనుక ఒక్కసారి అనుభవం అయ్యిందంటే ఆ భ్రాంతి అనేది ఇంకా రాదు. అదే ముక్తి అంటే, ఇంకా అది ముక్తి అన్నమాట. ఆ చైతన్యుడికి ఏ పేరు పెట్టక అదే పరమేశ్వరన్న భావం కలిగి ఉండడం శ్రేయస్కరం. ఆ చైతన్యానికి ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి ఏ పేరు ఇంక పెట్టకుండా అదే పరమేశ్వరుడు, ఇంకా అంటే ఆయనే భగవంతుడు అన్నమాట అనే భావం కలిగి ఉండడం శ్రేయస్కరం. అది శ్రేయస్కరం అంట. ఇది ఆ విశ్వచైతన్యుడైన పరమేశ్వరుడే అన్న భావంతో ఇది నా దేహము, నా మనస్సు అనే భావాలను నశింపజేయడమే అంగన్యాస కరన్యాసములని మంత్రశాస్త్రం చెబుతుంది. మీరు ఎటు ఏ ఆలోచించినా, ఏ శాస్త్రం తీసుకోండి, ఏ మంత్రం ఏదైనా తీసుకోండి, ఇదే చెప్తుంది. చూడండి, ఇది విశ్వచైతన్యుడైన పరమేశ్వరుడే అన్న భావంతో ఇది నా దేహము, నా మనస్సు అనే భావాలను నశింపజేయడమే అంగన్యాస కరన్యాసాలు. అంగన్యాస కరన్యాసం అంటారు కదా, అదేంటంటే ఇది నా దేహము, నా మనస్సు ఇట్లాంటి భావాలన్నీ నశింపజేసుకోవడం అన్నమాట అంగన్యాస కరన్యాసాలు అని మంత్రశాస్త్రం చెప్తుంట. శరీరములోని వివిధ తత్వముల ఎడలగల మన అజ్ఞాన భావాలను ఈ విధంగా తొలగించి వాటన్నిటినీ ఈ విశ్వచైతన్యంగా దర్శించడమే సాంఖ్యయోగం. సాంఖ్యయోగం కూడా అదే చెప్తుంది అక్కడ. మన శరీరంలోని వివిధ తత్వముల ఎడల మన అజ్ఞాన భావాలను, మనకంతా మన శరీరంలో తత్వాల్లో ఏముంటుంది, అజ్ఞాన భావాలు ఉంటాయి. ఆ అజ్ఞాన భావాలను ఈ రకంగా ఆలోచించుకుని తొలగించి వాటినన్నిటినీ ఈ విశ్వచైతన్యంగా దర్శించడమే దాన్నే సాంఖ్యయోగం అన్నారట. ఎట్టెట్టు మీరు ఎట్లా చూసుకున్నా మాస్టర్ గారు చెప్పిన దాంట్లోకి వస్తున్నాం. ఏ రకంగా తీసుకోండి, మీరు ఏ శాస్త్రం తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, ఏదైనా తీసుకోండి. నిరంతరము మనస్సును ఆ సాధన యందే తెంపు లేకుండా నిమగ్నమనర్చడమే సాధన. అపరిమితమైన విశ్వచైతన్యంలో పరిమితుడన్న భ్రాంతిలో చిక్కడం వల్ల మానవునికి అశాంతి, దుఃఖము కలుగుతున్నాయి. అసలు మనకి దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటే ఈ అపరిమితమైన విశ్వచైతన్యంలో, అంటే దీనికి పరిమితం అనేది లేదు, అపరిమితం అది ఈ చైతన్యం. దీంట్లో మనం పరిమితుడన్న భ్రాంతిలో చిక్కడం వల్ల, నేను పరిమితుడను అన్న భ్రాంతిలో చిక్కుతాం మనం. అంటే ఇది నేను, ఇది నా మనస్సు, వీడు నా వాడు పరాయి వాడు, చూసారండి రకరకాలు ఉంటాయి మనకి. ఆ భ్రాంతిలో చిక్కుతాం మనం. దానివల్ల మనకి అశాంతి, దుఃఖము కలుగుతాయి. దానివల్ల మనకి అశాంతి కలుగుతుంది. దానివల్ల అనేకమైన ఇబ్బందులు మనం కొని తెచ్చుకుంటున్నాం ఇప్పుడు. తిరిగి ఆ పరిమితి తొలగిపోవడంతో శాంతి, ఆనందాలు తనకు సహజమవుతాయి. తిరిగి ఆ పరిమితి మనకు తొలగిపోయిందనుకోండి, తొలగిపోతే అప్పుడు శాంతి, ఆనందం మనకు సహజం అయిపోతాయి అవన్నీ. ఇప్పుడు మాస్టర్ గారు, అమ్మగారి, మహాత్మా అందరూ అంత ఆనందంగా శాంతిగా ఎట్లా ఉన్నారంటే వారు ఆ భ్రాంతిలో లేరు. అంటే నేను పరిమితుడను అన్న దాంట్లో లేరు వాళ్ళు. అది తొలగించుకున్నవారు, వారికి లేదు అది. అందుకనే సహజంగా వాళ్ళు శాంతిగా, ఆనందంగా ఉంటారు.
సరైన ఈ మార్గాన్ని విడిచి ఇతర మార్గాల ద్వారా శాంతి ఆనందాలను అన్వేషించడమే సంసారం. ఇది కేవలం దుఃఖప్రదం. ఈ మార్గాన్ని విడిచి మనం ఇతర మార్గాల ద్వారా, ఇంకా అసలు ఏ మార్గం ఉంది మనకి అనేసి శాంతి ఆనందాలను అన్వేషించడమే. ఇలా చేస్తే నాకు శాంతి వస్తుందేమో, అలా చేస్తే వస్తుంది, ఇది కొనుక్కుంటే నాకు శాంతి వస్తుందేమో, ఇది కొనుక్కుంటే నేను ఆనందంగా ఉంటానేమో, లేకపోతే నాకు ఆ పరిస్థితి అట్లా ఉంటే నేను ఆనందంగా ఉంటానేమో, ఇలా ఉండడం వల్ల నేను ఆనందంగా లేనేమో. చూడండి, అసలు ఒకటి కాదు మనకు వచ్చేవి ఎన్ని మన ప్రార్థనలు చూసుకుంటే అట్లాగే ఉంటుంది భగవంతుడి దగ్గర. చూడండి, సరిగ్గా గమనించుకుంటే మనకి ఎట్లా బాగుంటుందో అట్లాగే అడుగుతాం ఆయన్ని. కానీ ఆయనకి తెలుసు మనకేది మంచిదో. ఆయన ఎప్పుడు శ్రేయస్సు ఇస్తారట, ప్రేయస్సు ఇవ్వరట. మనకి ప్రియమైనది ఆయన ఇవ్వరు, మనకి శ్రేయస్కరమైనదే ఇస్తారు. చాలా తేడా ఉంది రెండింటికి. మనం కోరుకునేది మనకి ప్రియమైనది అని కోరుకుంటాం, కానీ సద్గురువు ఇచ్చేది మనకి శ్రేయస్కరమైనది. లేదా పట్టుబడితే ఇచ్చేస్తారు, పట్టుబడితే ఇస్తారు, కానీ దాని పర్యవసానం ఏదో అది మనదే రెస్పాన్సిబిలిటీ, మనం భరించవలసిందే దాన్ని. అప్పుడు లబోదిబం అంటే ఆయన మాట్లాడరు, నువ్వు అడిగావు ఇచ్చాను అంటారు. పట్టుబడితే వస్తుంది, కానీ జరిగేది అది. అందుకే ఏదైనా ఆయన ప్రసాదంగా తీసుకోవడం అన్నది మనం నేర్చుకోవాలంటే మనకి శ్రేయస్కరమైనది ఆయన ఎప్పుడో ఇస్తారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేస్తామో ఇతర మార్గాలు, శాంతి ఇట్లా లభిస్తుందేమో, ఆనందం ఇట్లా, ఇది కొనుక్కుంటే నాకు ఆనందంగా ఉంటుందేమో, ఇది ఉంటే నాకు బాగుంటుందేమో, ఇట్లా ఏవో రకరకాలు కదా మనకి జీవితంలో. అలా ఆనందాన్ని అన్వేషించడమే అది సంసారం అంటే. అది సంసారం. అంతేగాని సంసారం అంటే భార్య పిల్లలు ఇవన్నీ సంసారం అని కాదు అక్కడ అర్థం, గుర్తుపెట్టుకోవాలి. మరి మాస్టర్ గారు అమ్మగారు వాళ్ళు గృహస్థులు, సంసారం అదే ఆనందంగానే ఉన్నారు కదా, ఆ సంసారం కాదు. అది ఉండొచ్చు, ఈ సంసారం ఉండకు. మనలో ఉండేది ఉంటుంది చూసారా సంసారం, అది ఉండకూడదు. ఇది కేవలం దుఃఖప్రదం, అది దుఃఖప్రదమైనది. అది ఇదే నిజమైన ధ్యానం, ధ్యాన శోకార్థం. దీనిని ధ్యానిస్తూ పూజ చేయాలి. పూజ జరిగేటంతసేపు నిజంగా సద్గురువు మన ముందు ఆకారంలోనూ సర్వత్రా మనలోనూ కేవల చైతన్యంగా ఉంటారన్న గుర్తును నిలుపుకొని ప్రేమతో భక్తి గౌరవాలతో 16 సేవలను చేయాలి. ఇక్కడ పూజ గురించి చెప్తున్నారు మాస్టర్ గారు. మనం దీనిని ధ్యానిస్తూ పూజ చేయాలన్నారు. పూజ జరిగేటంతసేపు, మనం పూజ చేస్తున్నంతసేపు నిజంగా సద్గురువు మన ముందు ఆకారంలోనూ, ఇక్కడ బాబా కూర్చున్నారు అనేటువంటి మనం దాన్ని భావన చేసుకుంటూ ప్రేమతో సర్వత్రా మనలోనూ కేవల చైతన్యంగా, మనలో కూడా ఆయన ఉన్నారు, ఒక చైతన్యంగా ఉంటున్నారు ఆయన అని గుర్తును నిలుపుకొని, నాయన అంతటా నువ్వు ఉన్నావు, ఇక్కడ కూర్చున్నది మీరు, చుట్టూ ఉన్నది మీరు, నాలో ఉన్నది మీరు చైతన్యంగా అని చెప్పి ఆ గుర్తును మనం నిలుపుకొని ప్రేమతో భక్తి గౌరవాలతో, చాలా ప్రేమతోటి భక్తితోటి గౌరవంతో 16 ఉపచారాలను ఆయనకి చేయాలి. పూజా విధానం ఆ భావనతో చేయాలి. పూజ చేసామంటే ఆయన అక్కడ కూర్చుని ఉన్నారు, అంతటా ఆయన ఉన్నారు, మనలోనూ ఆయన ఉన్నారు. ఆ భావనతో భక్తితో ప్రేమతో గౌరవంతో 16 ఉపచారాలు ఆయనకి చేయాలి. పూజ అనంతరము ఆ గురుమూర్తి మన హృదయంలోకి వెళ్ళినట్టు భావించాలి. పూజ చేసేసిన తర్వాత, అయిపోయిన తర్వాత ఆ సద్గురుమూర్తి మన హృదయంలోకి వెళ్ళినట్టుగా మనం భావన చేసుకోవాలి. ఆయన మన హృదయంలో ఉన్నారంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనలో ఆయన ఉన్నారంటే ఎట్లా ఉండాలి, మన మాట ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి కదా. కానీ మనం అట్లా ఉన్నాం, పూజ చేసుకుంటాం, బయటకు వచ్చాక మనం మామూలుగా ఉంటాం. అది నిరంతరం గుర్తుపెట్టుకోవాలి, ఆయన నాలో ఉన్నారు, ఆయన నాలో ఉన్నారు. ఆ విషయాన్ని ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన మాట తీరు, మన ప్రవర్తన, మన ఆలోచన, మన భావాలు, ఇవన్నీ. ఇది నెమ్మదిగా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలన్నమాట. అలా భావించడం ఎందుకు అంటే, అలా భావించుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఆయన ఉన్నారన్న ఎరుక మనకి అది ఉంటూ ఉంటుంది, లేకపోతే మనం మర్చిపోతూ ఉంటాం. అలా భావన చేసుకుని నిజంగా ఆయన మనలో ఉన్నారు, కానీ భావన చేసుకోకపోతే ఏమవుతుంది, గుర్తుండదు మనకి.
అందుకోసం అట్లా పూజ అనంతరం ఆయన మనలో ఉన్నట్టుగా. లేరా అంటే ఉన్నారు, అది మనం గుర్తుపెట్టుకోవడం కోసం. ఇప్పుడు పటం ఎందుకు పెట్టుకుంటాం? అంతటా ఆయన ఉన్నారు కదా. ఎందుకు పెట్టుకుంటున్నాం పటం? మన ఇంట్లో విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటున్నాం? పటాలు ఎందుకు పెట్టుకుంటున్నాం? ఆ గుర్తు కోసం పెట్టుకుంటున్నాం మనం. అంతటా ఆయన ఉన్నారు, ఏది కాదు కదా. మరి బాబా అదే కదా చెప్పింది. ఎందుకు పెట్టుకుంటున్నాం పటం అంటే మనం గుర్తు కోసం. అది అందుకని పూజ అనంతరం గురుమూర్తి మన హృదయంలోకి వెళ్ళినట్టు భావించాలి. పూజ అనంతరం వీలైనంతసేపు పూజ యొక్క ప్రభావాన్ని మనసులో నిలవనివ్వాలి అన్నారు మాస్టర్ గారు. మాస్టర్ గారు ఏం చెప్పారట? పూజ అయిన తర్వాత వీలైనంతసేపు ఆ పూజ యొక్క ప్రభావాన్ని మనసులో నిలవనివ్వాలట. అది శ్రీ మాస్టర్ గారు రాసిన ఒరిజినల్ కాపీ నా దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉందట. మాస్టర్ గారు రాసింది ఒరిజినల్. చూచుట వినుట గురించి చెప్తున్నారు. శ్రీ టిడి కృష్ణమూర్తి గారి మాటల్లో చూడడం వినడం అనేది గమనించమనేవారు మాస్టర్ గారు. ఆయన కృష్ణమూర్తి గారు అని ఆయనకి చెప్పేవారట మాస్టర్ గారు. చూడడం వినడం అనేది గమనించండి అని మాస్టర్ గారు చెప్పేవారట. ఇప్పుడు మనం పైన ఇక్కడ చెప్పుకున్నాం కదండి, ఆ ప్రభావాన్ని మనసులో నిలుపుకోవాలి. ఇది ఇక్కడ వరకు అండి, చాలా ఇంపార్టెంట్. అది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మాస్టర్ గారు చాలా వివరంగా చెప్పారు దాన్ని. అది తర్వాత చూచుట వినుట. శ్రీ టిడి కృష్ణమూర్తి గారి మాటల్లో చూడడం వినడం అనేది గమనించమనే వారు మాస్టర్ గారు. కాంతి అంటే ఏమిటి? లైట్. కాంతి అంటే ఏంటి? ఆటంకం లేకుండా ఎప్పుడూ ప్రవహించిపోతున్నటువంటి వెలుతురు అన్నమాట. దానికి ఆటంకం లేదు, ఎక్కడ ఆగడం అనేది లేకుండా నిరంతరం ప్రవహించిపోతుంది. అబ్స్ట్రక్షన్ ఉండదు దానికి, ప్రవహించిపోతున్నటువంటి వెలుతురు అన్నమాట కాంతి. మనము చూస్తున్నది కాంతిని కాదు. మనం చూస్తున్నది ఏంటి? కాంతి కాదంటున్నారు. కాంతికి అడ్డు వచ్చే అబ్స్ట్రక్షన్ మాత్రమే. కాంతికి అడ్డు వచ్చే అబ్స్ట్రక్షనే మనం చూస్తున్నాం. మనం చూస్తున్నది కాంతి కాదు. ఎలా? నీవు టార్చ్ వేసావనుకో, టార్చ్ ఫోకస్లో ఏ గేదో పిల్లో క్రాస్ చేసిందనుకో వెంటనే కనబడుతుంది, చుట్టుపక్కల కనిపించదు. చూడండి, మనం టార్చ్ వేసామనుకోండి, టార్చ్ ఫోకస్లో ఏ గేది కానీ చీకటిగా ఉంది, ఒక టార్చ్ వేసాము, వేస్తే ఏ గేదో లేకపోతే ఏదో పిల్లో, ఏ జంతువు, కుక్కో ఏదో జంతువు అది అటు నుంచి ఎడుతుంది, అది క్రాస్ చేస్తుంది, వెంటనే కనబడుతుంది. అది అక్కడ ఆ జంతువు అది వెళ్తున్నది కనబడుతుంది మనకి, చుట్టుపక్కల కనిపించదు, ఇంకా చుట్టూ కనబడదు మనకి, అదే కనిపిస్తుంది. అంటే నిరంతరం ప్రవహిస్తున్న కాంతిని ఏదైనా అడ్డగిస్తే కనిపించడం జరుగుతుంది. అంటే నిరంతరం కాంతి ప్రవహిస్తూ ఉంటే దానికి ఏదైనా అడ్డు వచ్చినప్పుడు అడ్డగిస్తే అది మనకి కనబడడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మనం నిజానికి చూసేది ఆ అడ్డం ఏదైతే వస్తుందో దాన్ని చూస్తున్నాం మనం, కాంతిని కాదు. కాంతిని కాదు చూడడం, దాన్ని అడ్డగించేదాన్ని చూస్తున్నాం. అంటే వెలుతురు అనేది నిరంతర ప్రవాహము. వెలుతురు ఎప్పుడు నిరంతర ప్రవాహమే. దానికి ఏదైతే అడ్డు వస్తుందో దాన్ని చూస్తున్నాం మనం. దానికి అబ్స్ట్రక్షన్ అడ్డుగా వచ్చినది కనబడుతుంది. ఇప్పుడు కాంతికి నా బాడీ అబ్స్ట్రక్షన్. ఇప్పుడు అంతే కదండి, కాంతి ఇట్లా వెళ్తూ ఉంది, నేను కూర్చుని ఉన్నాను, నేను కాంతికి అబ్స్ట్రక్షన్, అందువల్ల నేను కనబడుతున్నాను అక్కడ. నీ వైపు వస్తున్న కాంతిని అడ్డగిస్తున్నది. మన ఇద్దరి మధ్యలో లైట్ ఉందా లేదా చూడు అన్నారు. మాస్టర్ గారు చెప్తున్నారు, మన ఇద్దరి మధ్యలో లైట్ ఉందా లేదా చూడు అని అన్నారట. చూస్తే అంతే, మాస్టర్ గారు కనిపించలేదు. చూసారట ఆయన టిడి కృష్ణమూర్తి గారు, మాస్టర్ గారు కనిపించలేట. సార్ సార్ అంటే అదేనో చూడడం అంటే అన్నారు. చూడండి అసలు ఎట్లా ఉందో, మాస్టర్ గారు కనిపించలేట అక్కడ చూస్తుంటే. సార్ సార్ అన్నట్టు, అదేనో చూడడం అంటే అన్నట్టు మాస్టర్ గారు. దీన్ని బట్టి మాస్టర్ గారు అన్నిటినీ ఎలా చూస్తున్నారనేది, వారి దృష్టి ఎలా ఉంటున్నది అనేది మనం ఊహించవచ్చు. చూడండి, దీన్ని బట్టి మాస్టర్ గారు అసలు ఎట్లా చూస్తున్నారు, ఆయన దృష్టి ఎలా ఉంటుంది అన్నది మనం ఊహించవచ్చు అని చెప్తున్నారు. వినడం అనేది నిరంతర
ప్రక్రియ. అలాగే లైట్ కాంతి లాగానే వినడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఆ పైది అర్థమైందండి. అది చూసేసరికి మాస్టర్ గారు లేరట. అంటే కావాలంటే మనం చూసేలాగా ఆయన ఉండగలరు, లేదా లేదు. చూడండి ఎంత విచిత్రమో చూడండి ఇది కదా. అంటే వాళ్ళకి ఏదైనా పాసిబుల్. వినడం అనేది నిరంతర ప్రక్రియ. ఈ వినికిడి అనే క్రియకు డిస్టర్బెన్స్గా వచ్చింది సౌండ్. ఇక్కడ ఇది కూడా అంతే, లైట్ లాగానే. ఇది ఏంటంటే వినడం అనేది నిరంతర ప్రక్రియ అన్నానండి, క్షమించండి, ప్రవాహక్రియ. అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది, ప్రవాహక్రియ వినడం అనేది. ఆ వినికిడి అనే క్రియకు డిస్టర్బెన్స్గా వచ్చింది సౌండ్గా వినిపిస్తుంది. ఆ వింటున్న దానికి ఏమవుతుందంటే ఏదైతే డిస్టర్బెన్స్ వస్తుందో అది సౌండ్గా మనకి వినిపిస్తుంది అనమాట. అంటే మనం వినేదే అడ్డంకే డిస్టర్బెన్స్నే మనం వింటున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. అదే సౌండ్ని మనం వింటున్నాం అనమాట. అంటే మనకు తెలిసినా తెలియకపోయినా వినికిడి అనే క్రియ నిరంతరము జరుగుతుంది. ఆ వినికిడి అన్నది అలా జరుగుతూనే ఉంటుంది. సౌండ్ ఎప్పుడు వినబడుతుంది మనకి? ఆ డిస్టర్బెన్స్ అప్పుడు మనకి ఆ సౌండ్గా వినబడుతుంది. కానీ వినడం అనేది మాత్రం జరుగుతూనే ఉంటుంది నిరంతరం. నిరంతరం వింటూనే ఉంటాం మనం. ఆ డిస్టర్బెన్స్ మనకి సౌండ్గా మనకి వినబడుతుంది అనమాట. మనం ఇలా వింటూనే ఉంటాం, ఎప్పుడు కామ్గా ఉంది అయినా వింటూనే ఉంటాం. ఎవరో వచ్చి మనం పిలుస్తారు, డిస్టర్బెన్స్, అది మనకి సౌండ్గా మనకి అది తెలుస్తూ ఉంటుంది. ఎలా గుర్తుపట్టడం? వినిపించే జలపాతం పక్కన కూర్చుని, ఎట్లా గుర్తుపట్టాలంటే వినిపించే జలపాతం పక్కన కూర్చోవాలట. ప్రవహించే గలగల నీటి శబ్దానికి మధ్య గల నిశ్శబ్దాన్ని గమనించడం ప్రాక్టీస్ చేస్తారు. దాన్ని గమనించగా ఉంది నిశ్శబ్దం, అబ్సల్యూట్ సైలెన్స్. అది వినికిడి అంటే అని మా చేత ప్రాక్టీస్ చేయించారు అంటారు శ్రీ టి.డి. కృష్ణమూర్తి గారు. ప్రాక్టీస్ చేయించారట. మాసి ఇదేమిటో మనకు తెలియదు, మనం ప్రాక్టీస్ చేయలేదు, అందువల్ల మనకు తెలియదు. ఇది ఏం చెప్పారట? జలపాతం దగ్గర పక్కన కూర్చుంటే ప్రవహించే గలగల నీటి శబ్దానికి మధ్య గల నిశ్శబ్దాన్ని గమనించడం ప్రాక్టీస్ చేయించారట. గలగల గలగల నీళ్ళు పెడుతూ ఉంటే శబ్దం వస్తుంది కదా, వాటి మధ్య గల సైలెన్స్ని, నిశ్శబ్దాన్ని గమనించడం ప్రాక్టీస్ చేయించారట. దాన్ని గమనించగా ఉంది నిశ్శబ్దం అని చెప్పారు. అబ్సల్యూట్ సైలెన్స్డ్, అది వినికిడి అంటే. వినికిడి అంటే అబ్సల్యూట్ సైలెన్స్ అని మా చేత ప్రాక్టీస్ చేయించారంటారు శ్రీ కృష్ణమూర్తి గారు. చాలా అద్భుతంగా ఉంది చూడండి. అసలు ధ్యాన పద్ధతి గురించి మరోసారి, ఈ ధ్యాన పద్ధతి గురించి ఇంకోసారి చెప్పారట మాస్టర్ గారు ఒకసారి. కాలమన్నా జీవితమన్నా ఒక ప్రవాహం. ఆటుపోటులు కష్టసుఖాలు. సరైన ఈతగాడు ఆటుపోటుల రెండింటినీ తనకు అనుకూలంగా వాడుకోవడం నేరుస్తాడు. కాలమన్నా జీవితమన్నా ఒక ప్రవాహం. టైం కానీ మన జీవితం కానీ అలా గడిచిపోతూనే ఉంటుంది. అది వెనక్కి రాదు. మళ్ళీ టైము వెనక్కి రాదు, మనకి మన అయిపోయిన జీవితం కూడా వెనక్కి రాదు. ఆటుపోటులు కష్టసుఖాలు. ఆటుపోటులు లాంటివి, మనకు వచ్చే కష్టసుఖాలు లాంటివి, కష్టసుఖాలు. సరైన ఈతగాడు ఆటుపోటులు రెండింటినీ తనకు అనుకూలంగా వాడుకోవడం నేరుస్తాడు. మంచి ఈతగాడు ఉన్నాడు అనుకోండి, బాగా ఈత వచ్చినవాడు, ఆటుపోటుల్ని వాడికి అనుకూలంగా మలుచుకుని వాడు ఈత కొడతాడు. ఎక్కడ ఎట్లా కొట్టాలో వాడికి తెలుసు. పైకి అలా ఆలోస్తుంటే ఎట్లా కొట్టాలి, కిందకున్నప్పుడు ఎట్లా కొట్టాలి వాడికి తెలుస్తుంది, ఎలా ఈత కొట్టాలో. దాన్ని బట్టి అలా వాడుకోవడం నేరుస్తాడు. వాడు నేర్చుకుని ఉంటాడు బాగా. గొప్ప నావికుడు ఏ గాలికి ఆ తెరచాప పట్టి ఎట్లా అయితే తన పడవ ముందుకు సాగేలా చూచుకుంటాడో, ఒక నావికుడు వెళ్తున్నాడు పడవలో అంటే ఏ గాలికి తెరచాప ఎట్లా ఉంచాలో తెలుస్తుంది వాడికి. అలా జాగ్రత్తగా చేసుకొని ఆ పడవకు ముందుకు సాగేలా చూసుకుంటాడు. అలానే సాధకుడు తన దైవస్మరణకు మంచి చెడు కాలాల్లోనూ తన దైవాన్ని చేరుకునేందుకే వినియోగిస్తాడు. అలానే ఒక సాధకుడు ఏం చేస్తాడు? దైవస్మరణకు మంచి చెడు కాలాల్లోనూ, మనం ఏమనుకుంటాం, అంతా బాగుంటే అనుకుంటాం, అన్నీ అనుకూలంగా ఉంటే
చూసారా అండి? కదా, ఇప్పుడు మనం పారాయణ చేయాలనుకున్నాం అనుకోండి, అన్నీ మనకు అనుకూలంగా ఉండాలనుకుంటాం కదా. లేకపోతే అది ఉండడం వల్ల నాకు కుదరలేదు, ఈ పని రావడం వల్ల నాకు కుదరలేదు అనుకుంటాం జనరల్గా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మంచి చెడు కాలాల్లోనూ తన దైవాన్ని చేరుకునేందుకు వినియోగిస్తాడు. మంచి కాలాన్ని, చెడు కాలాన్ని, రెండింటిని కూడాను దైవాన్ని చేరుకునేందుకే వినియోగిస్తాడు. అంటే ఎప్పుడు ఎలా ఆలోచించాలో తెలుసు వాళ్ళకి. మంచి కాలం, చెడు కాలం రెండిట్లోనూ ఆ దైవాన్నే స్మరిస్తూ ఉంటాడనమాట. ఆయన దానికే వినియోగించుకుంటాడు. మంచి కాలము, చెడు కాలం రెండింటిని. మంచి కాలంలో ఒడిదుడుకులు లేక తాను అనుకున్నవన్నీ సాగే కాలంలో దైవ చింతన, భక్తి బాగా నిలుపుకోవడం తన సంకల్పంగా పెట్టుకుని నెరవేర్చుకుంటాడు. మంచి కాలంలో ఏం చేస్తాం, ఒడిదుడుకులు లేక తాను అనుకున్నవన్నీ సాగే కాలంలో. ఒక్కోసారి చూడండి, మనకు అన్నీ చాలా బాగా జరుగుతూ ఉంటాయి, అవునండి. పారాయణ బ్రహ్మాండంగా జరుగుతుంది, ఏ పని రాదు, ఏ అడ్డంకి ఉండదు కదా. దైవ చింతన, మనకి మహాత్ముల దర్శనాలు కూడా అవుతూ ఉంటాయి.